మనం ప్రార్థన చేయడానికి హక్కు సంపాదించుకోవాలి. ఏం సంపాదించుకోవాలి? హక్కు. ప్రార్థన చేసే హక్కు మనకు ఉండాలి. దేవుని నుంచి ఆ హక్కును మనం పొందాలి. అంటే ఈరోజు ప్రార్థన, ఈరోజు వాక్యం దాని గురించి మరి చెప్పుకుందాం. దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరి అటువంటి ప్రార్థనకు బైబిల్లో దేవుడు మంచి ఉదాహరణలు ఇచ్చారు. అంతకుముందు మీకు తెలిసిందే అయి ఉండొచ్చు, దాన్ని మనం చక్కగా వివరించుకుందాం. దేవునికి స్తోత్రం. ఏ విధంగా అయితే మన ప్రార్థన దేవుని చేత అంగీకరించబడుతుందో, ఆలకించబడుతుందో మనం తెలుసుకుందాం. దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరి హిజ్కియా గురించి మీరు విన్నారు, చాలాసార్లు చెప్పుకోలేదండి? విన్నారుగా? విన్నారన్నప్పుడు చేతులు పోగెత్తండి. విన్నాం. భయంకరమైన రోగం వచ్చింది. హిజ్కియా రాజే, సామాన్యమైన మనిషి కాదు. దేవుని చేత ఎన్నుకోబడిన రాజే. భయంకరమైన రోగం వచ్చినప్పుడు అప్పుడు ప్రవక్తలు ఉండేవాళ్ళు. ప్రవక్త అప్పుడు ఎవరంటే యెషయా ప్రవక్త. ఎవరండి? యెషయా ప్రవక్త. దేవుని దగ్గర నుంచి వచ్చిన సందేశాలన్నీ కూడా ఈ ప్రవక్తలు చెప్పేవాళ్ళు. ఎవరికేం జరుగుతుంది ఏంటి అన్న సంగతి. హిజ్కియాకు భయంకరమైన రోగం వచ్చినప్పుడు హిజ్కియా దగ్గరకు వెళ్ళి యెషయా, అబ్బాయి హిజ్కియా, నువ్వు చనిపోతున్నావయ్యా, ఇక నువ్వు బతకో, నువ్వేమైనా వీలునామాలుంటే ఎవరెవరికి నీ ఆస్తులు అవన్నీ కూడా రాసుకుంటావో రాసుకో అన్నాడు. వీలునామా అంటే చనిపోయిన తర్వాత ఆస్తులు కానీ ఏదన్నా కానీ ఉంటే ఎవరికి చెందుతాయి అని రాసుకున్న దాన్ని వీలునామా అంటారు. అర్థమైందా? తెలుసా మీకు? తెలుసులే. దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు హిజ్కియా పరిస్థితి ఏంటి ఇక్కడ? ఆ విధంగా వచ్చి చెప్పాడు ప్రవక్త. అప్పుడు హిజ్కియా ఏం చేయాలి? కూర్చున్నాడు దేవుని దగ్గరకు, అంతే. ఎట్లాగా? 2వ రాజులు 20వ అధ్యాయము 2-3 వచనాలు. అతడు తన ముఖము గోడ తట్టు త్రిప్పుకొని యెహోవా యథార్థ హృదయుడై. చూశారండి ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాడు? ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాడు? తన దేవునికి చేసినటువంటి, దేవునితో ఎట్లా జీవించినది చెప్పుకుంటూ ఉన్నాడు. యథార్థం కలిగి ఏ విధంగా నా హృదయం ఉందో నీ యందు అని వాడుతున్నాడు ఇక్కడ. యథార్థ హృదయుడై సత్యముతో నీ సన్నిధి నెట్లు నడుచుకుంటూనో. చూశారండి? సత్యముతో. సత్యం అంటే యేసయ్యే. నీవు కలిగి, ప్రభువా నీవు కలిగి ఏ విధంగా నీ సన్నిధిలో నడుచుకుంటున్నావు, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. సమస్తం అంటే ఇక్కడ అన్నీ కూడా. రాజయ్యుండి కూడా దేవుని యందు తప్పిపోలా. దేవుడు ఏది చెప్తే అది చేశాడు. మరి మనం ఈ లోకంలో గొప్ప పదవులో ఉన్నవాళ్ళు కావచ్చు, గొప్ప ధనం కలిగిన వాళ్ళు కావచ్చు, గొప్ప విద్యావంతులు కావచ్చు,
గొప్ప అధికారులు కావచ్చు, గొప్ప ఉద్యోగులు కావచ్చు, ఏదైనా సరే ఎవరైనా సరే వాళ్ళు వాటి వలన వాటికి ఉన్నటువంటి వాటి వలన దేవుని దగ్గర రారు, వాళ్ళు ప్రార్థన చేయరు. మరి వారి ప్రార్థన ఎట్లా ఆలకిస్తారని దేవుడు ఇక్కడ ఏమన్నారు, ఇక్కడ రాజయ్యుడు కూడా సామాన్యుడు కాదు. ఇతను హిజ్కియా సామాన్య వ్యక్తి కాదు, మామూలు వ్యక్తి కాదు, రాజయ్యుడు కూడా గొప్ప అధికారి అయి ఉండి కూడా ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాడండి, యథార్థవంతుడునై యథార్థతతో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తర్వాత సత్యముతో నీ సన్నిధిని ఏ విధంగా ఉన్నాను. 3 నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును ఏ విధంగా జరిగించుతును. చూశారండి ఎంత గొప్పగా దేవుని యందు ఉన్నాను. గోడ పక్క వెళ్ళిపోయాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. పిల్లలా, మనకేమీ లేకపోయినా, అధికారము ధనము ఏది లేకపోయినా మనతో దేవుని దగ్గరికి వెళ్ళాం, ఈ విధంగా జీవించాం, ఈ విధంగా మాట్లాడడం, దేవునితో హక్కుగా మాట్లాడడం, ఇవన్నీ ఉంటేనే హక్కు కలిగిన ప్రార్థనగా ఉంటుంది. పిల్లరా, హక్కు కదండి. హక్కు అంటే ఏంటి? హక్కు అంటే ఏంటండి? ఇంత ఇదిగా నేను జీవించానే అని దేవునితో హక్కుగా ప్రార్థించాడు. హక్కుగా ప్రార్థించినా ఎంతో గొప్పగా దేవుని యందు నమ్మకంగా ఉండి ప్రార్థించినా చివరికి ఏమంటున్నాడు చూడండి, ఇక్కడ కృపతో జ్ఞాపకము చేసుకొనుము. చూశారండి, కృపతో జ్ఞాపకం చేసుకోనమన్నాడు. అక్కడ కృపను తగిలించాడు. చూడండి ఎంత గొప్ప ప్రార్థన. ఎట్లాగా? యథార్థత చూపించిన యథార్థమును బట్టి కాదయ్యా, సత్యముతో ఉన్నా సత్యమును బట్టి కాదయ్యా, నీకు అనుకూలముగా ఉన్నా అనుకూలం బట్టి కాదయ్యా, నీ కృపను బట్టి నన్ను గుర్తు చేసుకోమంటూ ఉన్నాడు. పిల్లరా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. వీటిని బట్టి కాకుండా ఉచితంగా, కృప అంటే మనం చెప్పుకున్నాం చాలాసార్లు, ఉచితంగా నీ కృపను బట్టి నన్ను ఒక్కసారి గుర్తు చేసుకోయా ప్రభువా అంటూ ఉన్నాడు. చూశారండి ఎంత గొప్ప ప్రార్థన పిల్లరా. అటువంటి ప్రార్థన మనకుందా? హక్కుగా ఏ విధమైన ప్రార్థన ఆ విధమైన ప్రార్థన చేయాలంటే మనం హక్కు సంపాదించుకోవాలి. హక్కు సంపాదించుకోవాలంటే ఏంటది? యథార్థంగా జీవించాలి, సత్యంతో నీ సన్నిధిని మనం జీవించాలి, తర్వాత దేవుని దృష్టిగా అనుకూలమైన ప్రతి ఒక్కటి కూడా చేయాలి. అప్పుడు నీ కృపతో నన్ను గుర్తు చేసుకోమని మనం దేవుని యందు వేడుకోవాలి. ఈ 3 కలిగి ఉండాలి మనం. అప్పుడు మనం ప్రార్థించిన మన ప్రార్థన దేవుని చేత అంగీకరించబడుతుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అర్థమైందిగా? ఇది గుర్తుంచుకోండి. మీ ప్రార్థన దేవుని చేత అంగీకరించబడాలంటే ఇవి ఉండాలి ఖచ్చితంగా. లేకపోతే అంగీకరించబడవు. బాధలు సహజం, వ్యాధులు సహజం, కష్టాలు సహజం, అన్నీ వస్తాయి. మన ప్రార్థన దేవుని చేత అంగీకరించబడాలంటే ఈ 3 ఉండాలి. అర్థమైందా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. తర్వాత ఎప్పుడైతే చివరికి ఏం చేశాడు? కన్నీరు విడిచారండి. కన్నీరు రాజయ్యుండి కూడా కన్నీరు వచ్చినాయి. కన్నీరు వచ్చింది అంటే ఆత్మ ఉంటేనే వస్తాయి. ఆత్మ లేకపోతే కన్నీరు రావు. దేవుని ఆత్మ మనలో ఉంటేనే కన్నీరు వస్తుంది దేవుని దగ్గర ప్రార్థన చేసేటప్పుడు, లేకపోతే రాదు. ఉన్న కన్నీళ్ళు వెనకపోతాయి. చూడు ప్రియులారా, అప్పుడు ఈ ప్రార్థనకు దేవుడు ఆయన మనసు అసలు కరిగిపోయిందండి. కరిగిపోయింది అంతే. అంత మహాదేవుడై ఉండి కూడా, ఆకాశాన్ని భూమిని నిర్మించిన దేవుడై ఉండి కూడా హిజ్కియా ప్రార్థనకు దేవుని మనసు కరిగిపోయి అప్పుడు ఏమంటున్నాడు చూడండి. 2 రాజులు
5వ వచనం, నీవు తిరిగి నా నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడకు యెహోవా నీకు సెలవిచ్చిన దేవనగా నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచితిని. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆ కన్నీరుని, రాజు పెట్టిన కన్నీరుని, ఆ ప్రార్థనను దేవుడు చూశాడు. మన ప్రార్థన దేవుడు చూడాలంటే మన జీవితం మార్చుకోవాలి. మన జీవితం ఎప్పుడైతే మనం మార్చుకుంటామో మన కన్నీటి ప్రార్థన అప్పుడే దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది పిల్లరా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. దేవుడు అంటున్నాడు, నేను నిన్ను బాగు చేసేదను, 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు పోవదువు. అప్పుడు 15 సంవత్సరాల ఆయుష్ కూడా దేవుడిచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చూశారండి, కన్నీటి ప్రార్థన. ఏనాడైనా కన్నీరు కార్చారమ్మా మీరు?